జయశంకర్ గారి డిప్లొమసీ ఏ లెవెల్లో ఉంటుందో ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాలి. చూడండి, మొన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ వచ్చారు. మోదీ గారు స్వయంగా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు, తన కారులో కూర్చోబెట్టుకుంటున్నారు, తన నివాస స్థలానికి తీసుకువెళ్తున్నారు, ఒక ప్రైవేట్ డిన్నర్. సో చూసే వాళ్ళకి ఏముందండి, పుతిన్ చాలా ఇంపార్టెంట్ పర్సన్, సో ఈయనని స్వాగతించడానికి మోదీ గారు వెళ్ళారు, ఇదే కదా అనిపిస్తుంది. అలా కాదండి. మీరు జయశంకర్ గారు భారత్ యొక్క ఫారిన్ మినిస్టర్ అయిన తరువాత మీకు మన దేశంలో న్యూ ఇండియాలో జరిగిన మార్పులు మీరు గమనించాలి. అంటే మోదీ లాంటి ఒక నాయకుడిని కూడా జయశంకర్ గారు ఏ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చెయ్యగలరు. ఎందుకంటే జయశంకర్ గారి నాన్నగారు, మీకు ఆయన పేరు సుబ్రహ్మణ్యం, అందుకే ఈయన జయశంకర్ సుబ్రహ్మణ్యం అంటారు. రష్యాతో అత్యంత సన్నిహితమైన సంబంధాలు కలిగిన ఒక డిప్లొమాట్ జయశంకర్ గారు. అయితే నేను చిన్నప్పుడే రష్యా వెళ్ళేవాడిని, ఆ రెడ్ స్క్వేర్ అంటే నాకు ఒక అబ్సెషన్, నాకు చాలా ఇష్టం, రష్యా అనబడే దేశం నాకు ఇష్టం, ఎన్నో సందర్భాల్లో ఈయన మాట్లాడాడు. కాబట్టే వీళ్లకు రష్యా అంటే ప్రత్యేకమైన గౌరవము, అభిమానము, ఫ్రెండ్షిప్. అలా కాదండి. డిప్లొమాటిక్ ఛానల్స్లో ఇవాళ ప్రపంచము ఎలా, ఇప్పుడు ఈరాన్ ఆయిల్స్ అన్నారండి, అమెరికా వాడు చెప్పాడు మీరు ఈరాన్ ఆయిల్స్ కొనకూడదండి, లేకపోతే మీ మీద శాంక్షన్స్ విధిస్తాను అన్నాడు. ఇమీడియట్గా భారత్ ఈరాన్ వద్ద చమురు కొనడాన్ని ఆపేశారు. అవునా? అంటే భయపడ్డామా? లేదు. మనకు చాలా దగ్గరలో ఉండే ఒక దేశం, మనకు చవక ధరకే మీకు చమురు అనేది దొరుకుతుంది, కానీ ఈరాన్ వద్ద మనం ఆయిల్స్ కొనడం మానేసేము. ఇదే విషయము రష్యాతో జరిగింది. రష్యా ఆయిల్స్ కొనకండి, మీపై శాంక్షన్స్ విధిస్తాము అన్నారు. మనం ఆపేమా? ఆపలేదు. సో జయశంకర్ గారు ఎన్నో దేశాలు, ముఖ్యంగా యూరోప్ యూనియన్, సో ఈ దేశాలకు వెళ్ళినప్పుడు ఇదే అడిగారు, ఏమండి మీరు ఏంటి మేము చెప్పినా వినకుండా, శాంక్షన్స్ భయమే లేకుండా రష్యా వద్ద ఆయిల్స్ కొంటున్నారు ఏమిటి అంటే, ఆయన తన డేటా చూపిస్తాడు. ఒకసారి చూడవయ్యా బాబు, నువ్వెక్కడా జర్మనీ నుంచా? మీ జర్మనీ రష్యా వద్ద ఎంత ఆయిల్స్ కొంటున్నారు, గ్యాస్ ఎంత కొంటున్నారో చూడు. సో నన్ను ప్రశ్నించడం కాదు, ముందు మీరు వెళ్ళి మీ ప్రభుత్వాలను ప్రశ్నించండి. ఫస్ట్ ఎవరికి అర్థం కాలేదు ఏంటి, ఆఫ్టర్ ఆల్ ఒక భారత్కు సంబంధించిన ఫారిన్ మినిస్టర్ ఇలా మాట్లాడుతున్నారు అంటే మేము యూరోప్ వాళ్ళం, సో మా యూరోప్ వాళ్ళతో ఇలా మాట్లాడడం ఏంటి అనుకున్నారు. ఎక్కడ ఎవడి ముందు కూడా నేను చెప్తున్నాను, నువ్వు విను, తేడా అయిందా ముందు నువ్వు నీ దేశాన్ని చూసుకో, నన్ని కాదు. ఇలాగ ఇతను ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఒక విశ్వరూపము చూపించేటప్పటికి ఎవ్వడు ఇవాళ మాట్లాడడం లేదు. ఇప్పుడు ఇది చూడండి, మీకు 4 లేయర్స్లో జయశంకర్ యొక్క డిప్లొమసీ ఉంటుంది. ఇప్పుడు మోదీ గారు, పుతిన్ గారు అన్నాం, ఇక్కడ ఏంటి బ్రదర్హుడ్ అంటే నువ్వు నా సహోదరుడివి లాంటి వాడి, నిన్నే హైయెస్ట్ లెవెల్లో రెస్పెక్ట్ చేయడం నా బాధ్యత. ఇది మోదీ గారు పుతిన్ విషయంలో చూపించిన రెస్పెక్ట్. అదే మీరు ఖతార్ యొక్క ఎమిర్, ఈయన వచ్చాడు, మోదీ గారు వెళ్ళాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి రా బ్రదర్ అనే పిలుస్తాడు. మీకు చూసారనుకోండి, వీళ్ళందరినీ కూడా మోదీ గారు డియర్ బ్రదర్ అంటే బ్రదర్హుడ్. పుతిన్కి ఎలాంటి వాల్యూ నేను ఇస్తున్నానో నీకు కూడా నేను స్వయంగా ఎయిర్పోర్ట్కి వస్తున్నాను, గమనించు. ఇదేనండి జయశంకర్ గారి డిప్లొమసీ. అంటే ఈయన మీకు మోదీ గారిని ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేశాడంటే, ఒకప్పుడు ఉన్న ఫారిన్ పాలసీ, ఇప్పుడు అబ్దుల్ కలాం గారండి మన పూర్వ రాష్ట్రపతి, ఈయన ఒక్కసారి అమెరికా వెళ్ళినప్పుడు ఫ్రిస్కింగ్ చేశారండి. అమెరికా సెక్యూరిటీ వాళ్ళ పేరు అబ్దుల్ కలాం, ఒక ముస్లిం పేరు కదా, కాబట్టి మిమ్మల్ని చెక్ చెయ్యాలి. ఎంత అసహ్యంగా ఉంటుంది. మీ రాష్ట్రపతి ఆయన చెక్ చేశారు. అలాగే మీకు హర్దీప్ పూరీని అంటాను చూసారా, ఆన్వాయ్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, భారత్ తరఫు నుంచి వెళితే నీ టర్బైన్ నీ తలపాగా చూడాలి, ఎవరు అమెరికన్స్. మీకు అలాగే మీరా శంకర్ అంటారు, మహిళ, ఈవిడ మన డిప్లొమాట్, ఈవిడ వెళ్ళినప్పుడు ఫ్రిస్కింగ్ చేశారండి, మొత్తం బాడీ చెకప్ చేశారండి. ఏంటి, నేను డిప్లొమాట్ అని చెప్పిన తరువాత కూడా ఇవాళ చేయమనండి. ఇవాళ న్యూ ఇండియాలో జయశంకర్ ఫారిన్ మినిస్టర్గా ఉన్నప్పుడు వీళ్ళని చెయ్యమనండి, కుదురుతుందా? తాట తీస్తారు.
సో ఇప్పుడు బ్రదర్హుడ్ అయిపోయింది కదా, నెక్స్ట్ లెవెల్ చూసారనుకోండి పార్ట్నర్స్. ఈ పార్ట్నర్స్ అన్నప్పుడు ఏంటి, మొన్న యునైటెడ్ కింగ్డమ్ యొక్క ప్రధానమంత్రి స్టామర్ వస్తున్నాడు, ఢిల్లీ దాకా పిలవలేదండి, ముంబైలోనే నీకు వ్యాపారం కదా కావాలి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కావాలి, చేసుకో, ముంబైలో చేసుకో, అటు నుంచి అటే వెళ్ళిపో అంటే నువ్వు నా మంచి పార్ట్నర్వి. మీకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీ వస్తున్నాడు G20 సబ్మిట్కి, మోదీ గారు కలవలేదండి, మీకు G20 వెన్యూలో ఈయన కలిశాడు. అమెరికా అధ్యక్షుడు వస్తే మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు కదా, రెడ్ కార్పెట్ వేసి ఆయన స్వాగతించవచ్చు కదా, నథింగ్. అంటే వాడు ఒట్టి పార్ట్నర్ మాత్రమే. ఇవాళ ట్రంప్ విషయంలో ఏమైందండి, ఒక ఫోన్ కాల్ కాదు, ట్రంప్తో మాట్లాడాల్సిన అవసరమే లేదు, నీకు నువ్వుగా భారత్ వస్తాను క్వాడ్ సబ్మిట్లో పార్టీ, నువ్వే చెప్తున్నావు, నేను కాదు, నేను నిన్ను చూడడానికి కూడా ఇష్టం లేదు. ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ డిప్లొమసీ. పార్ట్నర్ అంటే పార్ట్నరే, నువ్వు నా బ్రదర్వి కావు, పుతిన్ వేరు ట్రంప్ వేరు, క్లియర్గా ప్రపంచానికి చెప్తున్నాం. ఇక థర్డ్ లెవెల్లో మీరు చూశారు అనుకోండి, ఇక్కడ మీకు ప్రొఫెషనల్గా అంటే కొన్ని పనులు ఉంటాయి. ఇప్పుడు జర్మన్ యొక్క ఛాన్సలర్ మోదీ గారు వెళ్ళి కలవరు, మీకు పీయూష్ గోయల్ వెళ్తారు, పీయూష్ గోయల్ ఆయనతో ట్రావెల్ చేస్తాడు, ఇవన్నీ అవుతాయి. ఏంటి అక్కడ నీకు పని ఏమిటి, ప్రాపర్గా పని చేసుకో. ఇప్పుడు యూకే యొక్క ప్రధానమంత్రి, జర్మన్ యొక్క ఛాన్సలర్, వీళ్ళందరూ ఏంటండి పుతిన్ని విలన్ లాగా చూసే నాయకులు. కానీ ఇక్కడ ఏమైంది, పుతిన్ని తన సొంత కారులో కూర్చోబెట్టుకొని మోదీ గారు తీసుకువెళ్తాడు. మీకు అర్థమైందా పాలిటిక్స్, డిప్లొమసీ? వాడికి పుతిన్ విలన్ అంటే మనకు ఆప్తమిత్రుడు, కానీ వాడితోనూ వ్యాపారం, వీళ్లతోనూ వ్యాపారం కాదండి. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, నా కారులో కూర్చోబెట్టుకొని నా ఇంటికి తీసుకెళ్తాను, నీకు నేను భోజనం పెట్టిస్తాను. అదే ఒక జర్మనీ ఛాన్సలరు, యూకే ప్రధానమంత్రి, నువ్వు పని అంతే, చూసుకో, వెళ్ళిపో. ఫైనల్గా ఒక ఫోటో కావాలా, పక్కన నిలబడి ఫోటో తీసుకో, గెట్ అవుట్. ఇంతేనండి ప్రొఫెషనలిజం. ఇక నాలుగవది చూసారనుకోండి, చీకొట్టే దేశాలు. ఇప్పుడు మహమ్మద్ యూనస్, మోదీ గారు అపాయింట్మెంట్ కావాలి, ఎవర్రా నువ్వు, నీకు నేను అపాయింట్మెంట్ ఇవ్వడం ఏంటి, నువ్వు ఎవరు? ఒక పాకిస్తాన్ డిప్లొమేట్ అనండి, బంగ్లాదేశ్ యొక్క మహమ్మద్ యూనస్ అనండి, నథింగ్. అదే షేక్ హసీనా ఉన్నప్పుడు ఈయన వెళ్ళి స్వాగతిస్తాడు. ఎందుకు? షేక్ హసీనా మన పార్ట్నర్ అండి, మన సెక్యూరిటీ ఇష్యూలో ఈవిడ కీలకం. కాబట్టి మోదీ గారే, అమ్మా నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్, పద, నీకేం కావాలి. సో ఇదంతా ఒకప్పుడు లేదండి. భారత్ అంటే ఒక బలహీనమైన దేశము, వాళ్ళ రాష్ట్రపతిని కూడా మీరు ఫ్రిస్కింగ్ చెయ్యగలరు, బాడీని చెకప్ చెయ్యగలరు. పేరు అబ్దుల్ కలాం అన్నారు కాబట్టి ఈ ముస్లిం పేర్లు ఉన్న వాళ్ళందరూ తీవ్రవాదులే అన్నట్టుగా అమెరికా వాడు ప్రవర్తించాడు, మనం ఏం చేయలేకపోయాం. అంతే కదండి. ఇవాళ చూడండి, భారత్ నుంచి ఒక డిప్లొమాట్ వస్తున్నారు అంటే ఇది ఒక పెద్ద విషయం. జైశంకర్ గారు ఒక దేశానికి వెళ్తున్నారంటే ఎంటైర్ మీడియా, టోటల్ ఇంటర్నేషనల్ మీడియా అక్కడ ఉంటుంది. ఈయనను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నాలు చేస్తారు, ఫైనల్గా వాళ్ళే ఇబ్బంది పెడతారు. వాళ్ళ దేశము యొక్క మీకు ఆ గౌరవం అనేది వాళ్ళ కళ్ళ ముందే కరిగిపోతూ ఉంటుంది. ఓహో, నా దేశంలో ఇది జరుగుతుందా, ఈయన చెప్తున్నారా, ఈయన చెప్పడంతో ఇది నేను తెలుసుకున్నానా. ప్రతి ఒక్క యూరోప్ దేశం ఇవాళ రష్యాను శత్రువు అన్నవాళ్ళు, రష్యానే ప్రతి ఒక్క దేశాన్ని కాపాడగలిగేది, వ్లాదిమిర్ పుతినే అసలు సిసలైన నాయకుడు. దీనిని జైశంకర్, మోదీ గారు ఎప్పుడో గుర్తించారు. ఇప్పుడు G20కి షీ జిన్పింగ్ రాను అన్నాడండి. అదే మనము వెళ్ళినప్పుడు ఏం చేసాం, ముందు జపాన్ వెళ్ళి తరువాత చైనాకు వచ్చాం. షీ జిన్పింగ్ తన సొంత కారుని మోదీ గారి కాన్వాయ్ కోసం ఇవ్వాల్సి వచ్చింది. పుతిన్ గారు 10 నిమిషాలు మోదీ గారి కోసం వెయిటింగ్, హోటల్ బయట 40 నిమిషాలు డిస్కషన్. అంటే మన డిప్లొమసీ ఏ లెవెల్లో ఉంటుందంటే ఎవరితో ఏంటి చాలా క్లియర్. ఈ నాలెడ్జ్ని మనకి ఎవరు ఇచ్చారు అంటే ద అల్టిమేట్ జైశంకర్. డిప్లొమసీ అంటే ఇలా ఉంటుందిరా అని చెప్పి ఆయన చెప్పడంతో భారత్ యొక్క కొత్త రూపాన్ని ఇవాళ ప్రపంచం చూస్తుంది. మరి జైశంకర్ యొక్క ఇలాంటి జియో పొలిటికల్ స్టెప్స్, దీనిని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.